ప్రధానమైన ఆరోపణలు చేశాడు. ఆయన చెబుతూనే వీళ్ళెవరో నాకు తెలీదు, వీళ్ళ గురించి ఏమీ నాకు తెలీదు, నాకొచ్చిన సీక్రెట్ సోర్స్ ప్రకారం నేను చెప్పేస్తున్నానని బ్లెస్సీ గారి ఫోటో చూపించి, ఆ వీడియో చూపించి బ్లెస్సీ గారికి 10 లక్షలు ఇచ్చారు. 3 నెలల క్రితమే వారికి 10 లక్షలు అందాయి. మతోన్మాదులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రవీణ్ పగడాల గారిని రాజమండ్రి పిలిచారు అని ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లా. అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ రాజ్ బోడీ గారికి నేను చెప్పే మాట ఏంటంటే, అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మా గురించి తెలియకుండా, ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి అక్కడి నుంచి మిగతా ఛానల్స్ కూడా, రకరకాల ఛానల్స్, శ్రీ మీడియా అనే ఛానల్, ప్రజా చైతన్య అనే ఛానల్, ఇవన్నీ కూడా ఈ